గ్రూప్ 2 ఎగ్జామ్కు ఏ విధంగా చదవాలి, ఎలాంటి బుక్స్ చదవాలి, సిలబస్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వాటి కోసం ఏ బుక్స్ చదవాలి, ఏ స్థాయిలో చదవాలి అనేది చెబుతూ మీకోసం ఈరోజు అభ్యర్థుల కోసం గ్రూప్ 2 స్టాండర్డ్లో మీకు ఒక నోట్ మేకింగ్ కూడా చేశాను. సో దీని గురించి కూడా మీకు వివరిస్తాను. ఓకే, మొదటగా మనకు గ్రూప్ 2 అనేది ఎస్ఐనేటి కూడా ఒక మండల స్థాయి అధికారులు. ఓకేనా, ఇది ఇప్పుడు నేను చెప్పబోయే విశ్లేషణ అనేది గ్రూప్ 2 సిలబస్ గురించి చెప్పినా కూడా ఎస్ఐ గ్రూప్ 1 అభ్యర్థులు కూడా సిలబస్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది తెలుసుకోవాలి. మీకు ఫస్ట్ ప్రిలిమ్స్ అనేది ఉంటుంది. ఇది అంతా గ్రూప్ 2 అనేది ఆబ్జెక్టివ్ టైపే. ప్రిలిమ్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో మీకు భారతదేశ చరిత్ర, భూగోళ శాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ ప్రతి సబ్జెక్ట్ నుంచి 30 మార్కులు ఉంటూ 150 మార్కులకు ఉంటుంది. ఓకే, మీకు 150 మార్కులకి ఇది 2.5 గంట పాటు ఉంటుంది ప్రిలిమ్స్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు మెయిన్స్కి వెళ్తారు. అయితే ఈ సిలబస్ ఏ విధంగా చదవాలనేది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. సో ఫస్ట్ ఓవరాల్గా బ్రీఫ్గా సిలబస్ ఉంటుంది. అదే మెయిన్స్లో అయితే ఏపీ హిస్టరీ, తర్వాత భారత రాజ్యాంగం ఒక పేపరు 150 మార్కులకు, అలాగే భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, అది మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ 150 మార్కులకు, ఆ రెండు 75 మార్కులతో మొత్తం 300 మార్కులకు ఉంటుంది. ఎవరైతే ఎక్కువ స్కోర్ వస్తుందో వాళ్ళు మంచి స్కోర్ అనేది చేయగలుగుతారు. అయితే ప్రిలిమ్స్ని ఏ విధంగా చదవాలి గుర్తుపెట్టుకోండి. ప్రిలిమ్స్లో అన్ని సబ్జెక్టులు ఉంటాయి. మీరు ఏ సబ్జెక్టుల మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రిలిమ్స్కు మెయిన్స్కు రిలేటెడ్గా ఉండే వాటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ప్రిలిమ్స్తో మాత్రమే అయిపోయేది. ప్రిలిమ్స్ అనేది అందరూ క్వాలిఫై అయిపోతారు. ఎందుకంటే 10,000 మంది రాసినా కూడా దాదాపు మీకు ఎట్లేదన్నా ఒక 2-3 వేల మందిని సెలెక్ట్ చేస్తారు. కానీ మన ఫైనల్గా ఉండేది పోస్టులు 100 ఉంటాయి. 1,00,000 మంది రాసినా, ఎంతమంది రాసినా పోస్టులు 200-300 ఉంటాయి. ఈ స్థాయిలో మనం ప్రిలిమ్స్ను ప్రామాణికంగా తీసుకోకూడదు. మెయిన్స్ మన యొక్క లక్ష్యం. సో ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కావడం ఒక్కోసారి గగనం అవుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిలిమ్స్ కూడా సిలబస్ని అర్థం చేసుకొని బాగా చదవాలి. గుర్తుపెట్టుకోండి, ఎస్ఐకి మెయిన్స్కి ఉండే సిలబస్ అంతా కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులకు ప్రిలిమ్స్లో సిలబస్. ఓకేనా, అది మెయిన్స్లో కూడా ఉంది, ప్రిలిమ్స్లో కూడా సిలబస్గా ఉంది. అది నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు. మనకు ఇండియన్ హిస్టరీ అనేది 30 మార్కులకు ఉంది ప్రిలిమ్స్లో. సో ఇది మొదట మనకు ప్రాచీన చరిత్రలో సిలబస్లో ఏమి ఇచ్చాడంటే సింధు నాగరికత మరియు వేద యుగం, అంటే ఆర్యుల రాకతో మొదలయ్యేదే వేదయుగం. సింధు నాగరికతకు మనకేందంటే అది సంధి యుగం అని పేర్కొంటారు. ఎందుకంటే అప్పటికి మనకి రాత ఉన్నప్పటికీ చదవలేంది. అంటే చరిత్ర పూర్వయుగం తర్వాత ఒక సంధి యుగం అనేది ఉంది. ఈ యుగంలో ఏదైతే సింధు నాగరికత ఉందో ఆ లిపి ఉంది, కానీ దాన్ని మనం ఇప్పటికీ చదవలేము. సింధు నాగరికత ఇలాంటి కోణంలో ఇప్పుడు సింధు నాగరికతను ఏ విధంగా చదవాలి అంటే చారిత్రక ఆధారాలు మనకు లేవు. ఏది లిఖితపూర్వక ఆధారాలు, చారిత్రక ఆధారాలు అంటే చారిత్రపూర్వక లిఖిత ఆధారాలు లేవు. కేవలం మనకి సింధు నాగరికతను ఏ విధంగా మనము ఐడెంటిఫై చేస్తున్నాము, పురావస్తు ఆధారాల ద్వారానే. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ పురావస్తు ఆధారాలకు సంబంధించే మీకు ప్రశ్నలన్నీ ఉంటాయి. ఓకేనా, ఈ లోతల్ ఓడరేవు గురించి, తర్వాత పూసల పరిశ్రమ గురించి, అమ్మతల్లి ఎక్కడ దొరికింది, ధాన్యాగారాలు ఎక్కడ దొరికాయి, తర్వాత ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు ప్రశ్నలన్నీ ఉంటాయి. సో రాగి బొమ్మ ఎక్కడ దొరికింది, కంచు బొమ్మ, ఇవన్నీ అంశాలు అంటే మీకు పురావస్తు ఆధారాల్లోనూ సింధు నాగరికతలో ప్రశ్నలు ఉంటాయి. దీని గురించి తవ్వకాలు ఎవరు చదివినారు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటాయి. కాబట్టి మీరు ఎంతసేపు అలాగే చూసుకోవాలి. ఓకేనా, హిస్టరీకి మీరు కరీం సార్ బుక్ తీసుకోండి, చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. లాస్ట్లో ప్రాక్టీస్ బిట్లు చాలా బాగుంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఖచ్చితంగా తెలుగు అకాడమీ బుక్లే చదవండి. అవే ప్రామాణికం. ఓకేనా, తెలుగు అకాడమీ బుక్లే చదవండి. తెలుగు అకాడమీ బుక్ చదివితే మీకు ఒక వ్యవస్థ కానీ ఒక చరిత్రలో కానీ ఏదైనా ఎలా ఏర్పాటు జరిగిందనే దాని పరిణామ క్రమం తెలుస్తుంది. అప్పుడు మీరు ప్రశ్న ఏ విధంగా వచ్చినా సమాధానం అనేది చేయగలుగుతారు. ఓకే, ఇది ఆర్యుల యుగం అన్నా వేద యుగం అన్నా రెండు ఒకటే. వేద యుగం వచ్చేటప్పటికి మనకు లిఖిత పూర్వాదాలు ఋగ్వేదము, యజుర్వేదము, వేదాలను రచించబడ్డాయి. వాటి గురించి, అలాగే సింధు నాగరికతకు వేద నాగరికత మధ్య డిఫరెన్షియేషన్ అడుగుతారు. వీటి గురించి కూడా మనం చూసుకోవాలి.
అలాగే బౌద్ధ జైన మతాల గురించి, అంటే అవి ఏ విధంగా ఆవిర్భవించాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉంటుంది. సో కాబట్టి బౌద్ధ జైన మతాల గురించి వచ్చేటప్పటికి వాటి యొక్క ఆవిర్భావాలకు దారితీసినటువంటి పరిస్థితులు, ఆ తర్వాత జైన మహావీరుడి గురించి, అలాగే బుద్ధుడి గురించి, వాళ్ళ యొక్క శిష్యుల గురించి, వాళ్ళు ఏమేమి గ్రంథాలు చేశారు, ఈ యొక్క బౌద్ధ సంగీతాలు ఎక్కడైతే ఇక్కడ జరిగాయి, తర్వాత బౌద్ధం ద్వారా స్వీకరించినటువంటి మతాలేవి, రాజులేవి, వాటి గురించి, అలాగే మౌర్య సామ్రాజ్యం మనకు యొక్క జైన మతం గురించి, మహావీరుడు అతని యొక్క గ్రంథాలు, తర్వాత ఆ మతాన్ని పాటించినటువంటి ఎవరైతే తీర్థంకరులు ఉన్నారో వాళ్ళ గురించి మనం వీటన్నిటి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మౌర్య సామ్రాజ్యం గురించి చాలా తక్కువ ఉంటుంది. సో మౌర్య సామ్రాజ్యంలో మనం ముఖ్యంగా అశోకుడు గురించి ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకేనా? అశోకుడు తీసుకుని వచ్చేటువంటి శిలాఫలకాలు అయితేనేమి, వాటి ద్వారా ఏమి పేర్కొన్నారు, అతని యొక్క ధమ్మ సిద్ధాంతం గురించి, వీటి గురించి మీరు పాయింట్అవుట్ చేయాలి ఉంటుంది. గుప్త సామ్రాజ్యం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రాచీన భారతదేశ చరిత్రలో హిందూ మతం యొక్క పునరుద్ధరణకు దారి తీసినటువంటి రాజ్యం ఏదంటే గుప్త సామ్రాజ్యం. అప్పటి వరకు బౌద్ధ జైన మతాలు ప్రాచీన యుగంలో రాజ్యం వెళుతున్న కాలంలో గుప్త రాజ్యం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతున్నారు? సామాజిక, ఆర్థిక, మతపరమైన కళ మరియు వాస్తుశిల్పాల గురించి అడుగుతున్నారు. అంటే ఈ గుప్త రాజ్యం గురించే కాదు, వాళ్ళు చెప్పేది ఏంటంటారు, బౌద్ధ మతము, జైన మతము, అలాగే మౌర్య సామ్రాజ్యము, గుప్త సామ్రాజ్యము, వీరి యుగంలో, అలాగే సింధు వేద నాగరికతలో సామాజిక, ఆర్థిక, మతపరమైన పరిస్థితులు సింధు నాగరికత, వేద నాగరికతకు ఉంటాయి. ఓకేనా? అయితే బౌద్ధ, జైన, మౌర్య సామ్రాజ్యానికి, గుప్త సామ్రాజ్యానికి అయితే వాస్తుకళ ఉంటుంది, సాహిత్యం కూడా ఉంటుంది. ఓకేనా? వేద యుగంలో కూడా సాహిత్యం ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మతపరమైనటువంటి వాళ్ళు అవలంబించిన విధానాలు, ఆర్థికంగా విధానాలు, సామాజిక కళ, వీటి కోణంలో మనం చూడాలి. ఓకేనా? అలాగే హర్షవర్ధనుడు మధ్యయుగ ప్రారంభ దశకు ముందు ప్రాచీన యుగంలో చివరే హిందూ రాజు మన హర్షవర్ధనుడు, ఇతను మహామోక్ష పరిషత్తు ఇవన్నీ తీసుకుని వచ్చారు కదా, వీటన్నిటి గురించి కూడా మీరు చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. హర్షవర్ధనుడికి అలాగే మనకి ఏదైతే అతను తీసుకొచ్చినటువంటి కొన్ని ఉన్నాయి సిద్ధాంతాలు, వాటి గురించి అందరూ ఇతని హర్షవర్ధన మూడో అశోకుడు కూడా అంటారు. బౌద్ధాన్ని కూడా పాటిస్తాడు. ఓకేనా? సో కాబట్టి ఇది ప్రాచీన భారతదేశ చరిత్రకు వస్తే ఇవన్నీ మీరు ఎక్కువగా ఫోకస్ చేసి చూడాలి. అయితే మధ్యయుగ భారతదేశ చరిత్రకు వచ్చే లోపల చోళుల పరిపాలన వ్యవస్థ గురించి అన్నాడు. చోళుల పరిపాలన వ్యవస్థ అంటే ముఖ్యంగా గ్రామీణ పాలన వ్యవస్థకు పునాది వేసింది ప్రాచీన భారతదేశంలో చోళులు. చోళులు వేశారు, మౌర్యులు పట్టనాగరికత గురించి అయితే ఎక్కువ మౌర్యులు, తర్వాత గ్రామీణ నాగరికతకు పునాది వేసింది మటుకు బలంగా అయితే చోళుల పరిపాలన. సో ఈ యొక్క మొదటి పరాంతకుడు ఉత్తర మేరూరు శాస్త్రము, ఈ పాయింట్ ఆఫ్ మీరు చాలా లోతుగా చూడాల్సి వస్తుంది. ఓకేనా? చోళుల పరిపాలన వ్యవస్థ అయినా, ఢిల్లీ పరిపాలన వ్యవస్థ, మొఘల్ పరిపాలన వ్యవస్థ, అలాగే శివాజీ మరాఠా సామ్రాజ్యము, యూరోపియన్ల ఆగమనం గురించి అడిగారు. ఓకేనా? అలాగే భక్తి, సూఫీ ఉద్యమాలు, అంటే భక్తి ఉద్యమకారులు ఏ సిద్ధాంతాలు, అద్వైత సిద్ధాంతము, ఈ సిద్ధాంతాలు వాళ్ళు రచించిన గ్రంథాలు, ఇవన్నీ భక్తి, అలాగే సూఫీ సిద్ధాంతాలు, వాళ్ళు ఎవరెవరు సూఫీలు మెయిన్గా ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకోవాలి. మొయిజుద్దీన్ చిస్తి, ఎందుకంటే ఆయన యొక్క దర్గాని ఎన్నిసార్లు అక్బర్ సమాధి దర్శించాడు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉంటుంది. ఓకేనా? సూఫీలు ఎన్ని తెగలు ఉన్నాయి, ఔరంగజేబు ఏ తెగను పాటించాడు, అక్బర్ ఏ తెగను పాటించాడు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆ మధ్యయుగ భారతదేశ చరిత్రను చూసుకోవాలి. ఢిల్లీ మొఘల సామ్రాజ్యంలో ఏమన్నాడు, పరిపాలన అంటే వారి యొక్క రాజకీయ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. సామాజిక, ఆర్థిక అంటే వాళ్ళ యొక్క మత సంస్కరణలు, ఓకేనా, హిందువులపైన ఎలాంటి ప్రభావాన్ని చూపించారు అనేది మెయిన్. ముస్లిం సామ్రాజ్యం వచ్చిన తర్వాత వారి యొక్క హిందువుల యొక్క సానుకూలంగా ఎవరైతే ఎక్కువ చేశారో వాళ్ళని గుర్తుపెట్టుకోండి, అననుకూల వ్యతిరేకంగా ఔరంగజేబు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి కూడా ఎక్కువ గుర్తుపెట్టుకోండి, బాగా చదవాలి. ఓకేనా? ఢిల్లీ సుల్తాన్లో అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ మంచి మత సామరస్యాన్ని పాటించాడు. అదే మొఘల్ సామ్రాజ్యంలో అయితే అక్బర్ గారు. సో ఈ పాయింట్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే? శివాజీ అంటే ఖచ్చితంగా ఈసారి శివాజీ గురించి బిట్లు రాకుండా ఉండవు. ఎందుకంటే రీసెంట్గా శివాజీ గారు యొక్క స్మారక చిహ్నాన్ని మన కర్నూలు జిల్లాలో శ్రీశైలం దగ్గర మన యొక్క నరేంద్ర మోడీ గారు సందర్శించారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మరాఠా సామ్రాజ్యం గురించి ఖచ్చితంగా మీకు ప్రశ్నలు వస్తాయి. ఎందుకు మరాఠా సామ్రాజ్యం గురించి వస్తాయంటే 1687-88 పీరియడ్లో దక్షిణ భారతదేశం పైన దాడి చేసేటప్పుడు అక్కడి నుంచే ప్లాన్ చేస్తారు. 10 days ఉంటారు. సో నరేంద్ర మోడీ విజిట్ చేయడము రీసెంట్గా ఆ శ్రీశైలాన్ని బ్రహ్మరాంబిక దేవినప్పుడు
ఆ మెమోరియల్ ట్రస్ట్ను సందర్శించడము. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈసారి శివాజీ గురించి ఎక్కువ ఫోకస్ చేసి చూడండి, మరాఠా సామ్రాజ్యం గురించి. తర్వాత యూరోపియన్ ఆగమనం, యూరోపియన్లో వచ్చే ఆర్డర్ క్రమము, ఓకేనా, చివరగా వెళ్ళిన ఆర్డర్ క్రమము, వాళ్ళు చేసిన యుద్ధాలు, వాళ్ళు ఏ విధంగా ఒక ఆంగ్లేయులు తర్వాత ఫ్రెంచ్ వారి మధ్య జరిగిన యుద్ధాలు, ఆంగ్లేయుల భారతదేశంలో రాజ్య స్థాపన జరిగినటువంటి యుద్ధాలు, వాటి గురించి పూర్తిగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇంకా ఆధునిక భారతదేశ చరిత్రకు వచ్చే లోపల 1807 తిరుగుబాటు, దాని యొక్క ప్రభావాలు, ఓకేనా. 1807 తిరుగుబాటు గురించి ఎవరెవరు ఏమన్నారు, ఎక్కడెక్కడ జరిగాయి, ఆ ప్రాంతంలో ఎవరు ఉద్యమం చేశారు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు ఉంటాయి. అలాగే బ్రిటిష్ వారి అధికార పెరుగుదల మరియు ఏకీకరణ, పరిపాలన, సామాజిక సాంస్కృతిక రంగాల మార్పులు. అంటే ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత విద్యపరంగా మనకి ఎలాంటి చేశారు, అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చారు వాళ్ళు. రాజా రామ్మోహన్ రాయ్ యొక్క కృషితో 1829 అనుకుంటాను బాల్య ఇది సతీసాగర్ నిషేధ చట్టం, తర్వాత 1856 కులవీక్షణ నిర్మూలన గురించి, వితంతు పెనోరాల్ చట్టము, డెలహౌసీ గారు, ఎవరి వల్ల, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, వారి యొక్క ఏమేమి తీసుకొని వచ్చారు అనేటివి కూడా మనం చాలా ఇంపార్టెంట్. వీటికన్నిటికంగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, భారత జాతీయ ఉద్యమం గురించి వివిధ ప్రాంతాల్లో ఏ విధంగా జరిగింది, ఎవరు లీడ్ చేశారు అనేది చాలా బాగా చూసుకోవాలి. ఆ తర్వాత గుర్తుపెట్టుకోండి, స్వతంత్రం తర్వాత దేశ ఏకీకరణ మరియు పునర్వ్యవస్థీకరణ, 1856 పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏకీకరణ, ఏదైతే దేశ సంస్థానాలన్నీ విలీనం చేయడానికి మన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంత కృషి చేశారు, ఏ రాజ్యాలు, మన హైదరాబాదు, జునాగఢ్, కాశ్మీరు, వీటి గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ లెవెల్లో చూసుకుంటే బాగుంటుంది. అలాగే మనకు జాగ్రఫీకి వచ్చే లోపల వరల్డ్ జాగ్రఫీ ఉంది, భౌతిక భూగోళ శాస్త్రం, ఓకేనా. భూమి లోపల ప్రధాన భూస్వరూపాలు మరియు వాటి లక్ష్యాల గురించి చెప్పారు. అలాగే శీతోష్ణ స్థితి గురించి ఉంది, వాతావరణము, దాని యొక్క కూర్పు, అలాగే సముద్రంలో నీరు ఆటుపోట్లు, అలలు, ప్రవాహాలు అన్నారు. సో దీన్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలంటే, ఆటుపోట్ల మధ్య సమయము, ఓకేనా, ఆటుపోట్లు ఎందుకు ఏర్పడతాయి, ఈ యొక్క ప్రవాహాలు, సముద్ర ప్రవాహాలు, శీతల ప్రవాహము, ఉష్ణ ప్రవాహాలు, వాటి వల్ల ఎడారులు ఏ విధంగా పడతాయి, వర్షాలు ఏ విధంగా పడతాయి, ఇవన్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము తెలుసుకోవాలి. శీతల ప్రవాహము, ఉష్ణ ప్రవాహం కలుసుకున్నప్పుడు ఏమవుతుంది, ఓకేనా, ఇవి కలుసుకున్నప్పుడు ఇట్లా ఎందుకు సముద్రాలు ఎక్కువ ఉన్నాయి, ఈ చేపల ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. సో ఈ అన్ని కోణాలలో మనం చదవాల్సి ఉంటుంది. అలాగే సౌర వ్యవస్థలో సూర్యుడు, భూమి, వీటి గురించి కూడా మనం ఎక్కువ ఫోకస్ చేసి చదవాలి, ఓకేనా. అలాగే భూమి లోపల, ఓకేనా, నిఫే ఇవి ఉన్నాయి కదా, సెమె, వాటి గురించి పూర్తి తీసుకోవాలి. భూమి లోపల యొక్క భాగము ఏది, అల్యూమినియం ఎంత శాతం ఉంది, నికెల్ ఎంత ఉంటుంది, ఏ భాగంలో ఎంత, అవి ఎంత మందంతో ఉంటాయి, లోపలికి వెళ్ళేటి ఎలాంటి చర్యలు జరుగుతాయి, ఈ లోపలికి వెళ్ళేది ఎంత ఉష్ణోగ్రత పెరుగుతుంది, సో భూ కేంద్రం వద్ద ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అన్ని చూడాల్సి ఉంటుంది. అయితే మనకి భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క భౌతిక లక్షణాల గురించి అడిగారు. గుర్తుపెట్టుకోండి, జాగ్రఫీలో ముఖ్యంగా మనకి ఏమన్నారంటే ఫిజికల్ జాగ్రఫీ అడిగారు. ఏపీ గురించి, వాటి సరిహద్దులు, ఏ యొక్క తీరరేఖ ఎంత, ఎలాంటి ఇక 82.5 తూర్పు అక్షాంశం ఏదైతే ఉందో, తూర్పు రేఖాంశము, అది ఏ పట్టణాల గుండా వెళ్తుంది, ఇలాంటివన్నీ అదే భౌతిక శాస్త్రం కిందకి ట్రీట్ చేస్తారనమాట. మనం ఎలాంటి దేశాలతో సరిహద్దు ఉన్నాము, ఎంత ఉన్నాము, ఇవన్నీ కూడా దీంట్లో కిందికి వస్తాయి. అలాగే ఏమన్నారు, నీటిపారుదల వ్యవస్థ గురించి అడిగారు, ఓకేనా, అది ఆంధ్రప్రదేశ్కు, ఇండియాకు. తర్వాత వృక్ష సంపద అంటే అడవుల గురించి కూడా ఇచ్చారు. తర్వాత విపత్తు నిర్వహణ, ఓకేనా, విపత్తు నిర్వహణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నవ్వే డేస్లో. విపత్తు నిర్వహణకి ఎలాంటి చట్టాలు వచ్చాయి, ఎలాంటి దేశంలో ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ ఎలా వర్క్ చేస్తున్నాయి, వాటికి ఉన్నటువంటి సపోర్ట్ ఏంటి, తర్వాత ఐక్యరాజ్య సమితి శాండాయ్ దాని గురించి కొన్ని సంస్కరణలు ఏవైతే తీసుకొని వచ్చారో, యుఎన్ఏలో తీర్మానాలు, వాటన్నిటికీ కృషిగా భారతదేశం ఎలాంటి అమలు చేస్తుంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూడాల్సి ఉంటుంది, ఓకేనా. అలాగే భారతదేశం ఏపీ యొక్క మానవ భూగోళ శాస్త్రం అంటే జనాభా, పట్టణీకరణ, గిరిజన మరియు మత భాష సమూహాల గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. 2011 జనాభా లెక్కల గురించి పూర్తిగా చూసుకోవాలని దీని అర్థం, ఓకేనా. 2000 జనాభా లెక్కలు కాకుండా రీసెంట్గా ఏమైనా సంస్కరణలు వచ్చాయా, ఓకేనా. ఇప్పుడు మనకు 2021లో జనాభా లెక్కలు జరగాలి, కానీ ఇప్పటి వరకు జరగలేదు, రిలీజ్ కాలేదు. సో దీని గురించి ఏదైనా డేటా ఉంటే వాటి డేటాను కూడా మనం చూసుకోవాలి. ఏదైతే లాస్ట్ జనాభా లెక్కలు ఉంటే వాటి గురించి పూర్తిగా చూసుకోమని దీని అర్థం. తర్వాత భారతీయ సమాజం, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఓకే, భౌగోళిక శాస్త్రానికి రమణ్ రాజు బుక్ చదవండి, అలాగే భౌతిక భూగోళ శాస్త్రం బుక్ తీసుకోండి, తెలుగు అకాడమీ బుక్, ఇవి మీకు ఎనఫ్ సరిపోతాయి, ఓకేనా. అయితే భారతీయ సమాజం గురించి ఏ మార్కెట్లో బుక్లన్నీ అవసరం లేదు, ఓకేనా.
భారతదేశంలో భారతీయ సమాజంలో భారతీయ సమాజ నిర్మాణం ఉంది, తెలుగు అకాడమీ బుక్ తీసుకోండి చాలు. తెలుగు అకాడమీ బుక్, దీంట్లో మీరు పెద్ద స్కోర్ చేయలేరు. ఇది క్వాలిఫైయింగ్ పేపరే, మీకు సెంటు మార్కులు రావాల్సిన అవసరం లేదు. దీనికోసం టైం కేటాయించుకొని మిగిలిన వాటిలో స్కోర్ పాడు చేసుకోవద్దండి. తెలుగు అకాడమీ బుక్ని గట్టిగా అర్థం చేసుకొని చదవండి. బుక్స్ ఇది కంప్లీట్ అయిపోతాయి. సంక్షేమ యంత్రాంగం అంటే అది మీరు చెప్పాల్సిన పని లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చాయి? మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం అయితే ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఎలాంటి పథకాలు తీసుకొచ్చింది? ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా సంక్షేమం కిందకే కదా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూసుకోవాల్సి వస్తుంది. అలాగే కులతత్వం, మతతత్వం, వీటి అన్నిటి కూడా ఎలాంటి నేరాలు, మహిళలపైన వేధింపులు, ఇవన్నీ చట్టాలు ఉన్నాయి కదా. కార్మిక, ఈ ఆందోళన, వీటన్నిటికీ కూడా మనము ఎలాంటి చట్టాలు ఉన్నాయి ఏంటి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ, జాతీయ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ప్రతిరోజు ఈనాడు, హిందూ పేపర్ చదువుతూ, సాక్షి, ఈ 3 పేపర్లు ఏవైనా ఓకే, 3 పేపర్లు చూసుకోండి. 1 గంట కేటాయించి ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకోండి. మార్కెట్లో వచ్చే చెత్త బుక్కులంతా చదివి టైం వృధా చేసుకోవద్దండి. న్యూస్ పేపర్ చదవడం ద్వారా మీకు స్టాండర్డ్ సబ్జెక్ట్ కూడా మీరు తెలుసుకోగలుగుతారు. న్యూస్ పేపర్ని చదివే విధానం కూడా మీకు తెలుసుకోవాలి. అది మీకు భవిష్యత్తులో నేను తెలియజేస్తాను. అయితే ప్రతిరోజు నోట్ మేకింగ్, కరెంట్ అఫైర్స్ మీరు చేసినప్పుడే సక్సెస్ అవుతారు. ఓకేనా? ఓకే. తర్వాత మనకు మానసిక సామర్థ్యం అంటే లాజికల్ రీజనింగ్, తర్వాత నెంబర్ సిరీస్, ఇవన్నీ ఉన్నాయి కదా. మనకు రీజనింగ్ ఇచ్చాడు. ప్రకటన మరియు అంచనాలు, ప్రకటన మరియు వాదన, ప్రకటన మరియు ముగింపు, ప్రకటన మరియు చర్యల యొక్క కోర్సులు. ఓకేనా? వీటికి మీకు ఏమి ఇప్పటివరకు తెలియని వాళ్ళైతే ఏదైనా ఆన్లైన్లో కోర్స్ తినండి. ఏదైనా కోర్స్ ఓకే. మ్యాథ్స్కి సంబంధించి మ్యాథ్స్ చాలా వీక్ ఉంటారు కాబట్టి సింపుల్గా ఓకేనా ఒక కోర్స్ నేర్చుకోండి. తర్వాత నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్ అవన్నీ మీరు చేయగలుగుతారు. ఆకారాలు మరియు ఉప విభాగాలు వాటిని మీరు చేయగలుగుతారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. తర్వాత ప్రాథమిక సంఖ్యాశాస్త్రం, నెంబర్ సిస్టము, సగటు, నిష్పత్తి, అనుపాతము, సాధారణ సమ్మిళన వడ్డీ, సమయము, పని మరియు సమయము, దూరము, డేటా విశ్లేషణ. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కలిపి 30 మార్కులకే. మీరు నేనంతా కాలము, దూరము చదువుకుంటానంటే కాదు, అన్నిటికీ టాలీ చేసుకుని ఈ 3టికి 30 అంటే ఒక్కొక్క కేటగిరీ నుంచి 10. నెంబర్ సిస్టము, తర్వాత సగటు, నిష్పత్తి, అనుపాతము, పర్సంటేజెస్, సాధారణ, తర్వాత చక్ర వడ్డీ, సమయము, దూరము, సమయము, కాలము, డేటా విశ్లేషణ ఇవన్నీ కలిసి 10 మార్కులకే వచ్చేది. సో మీరు ఏ కేటగిరీలో చదువుకోవాలని చూసుకోండి. మానసిక సామర్థ్యం నుంచి 10 మార్కులు, లాజికల్ రీజనింగ్ నుంచి 10 మార్కులు, 30. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక సబ్జెక్ట్ నుంచి ఒక టాపిక్ మీకు వచ్చిన సబ్జెక్ట్ నుంచి అన్ని ప్రశ్నలు ఇచ్చారు, అన్నిటినీ కవర్ చేయాలి. ఇది క్వాలిఫైయింగ్ పేపర్ కాబట్టి మీరు క్వాలిఫై కావడానికి మీకు ఇది సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మెయిన్స్కి వెళ్దాం. మెయిన్స్లో ఎవరైతే ఎక్కువ మార్కులు సాధిస్తారో వాళ్ళకే ఉద్యోగం. ఓకేనా? సో మెయిన్స్ మనకి ఫస్ట్ పేపర్ 150 మార్కులకు ఉంటుంది. ఓకేనా? గతంలో 450 మార్కులకు ఉండేది, అవుట్ ఆఫ్ ఇప్పుడు 150 మార్క్స్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ పేపర్ దాంట్లో ఏముంటాయి? ఏపీ హిస్టరీ, తర్వాత ఇండియన్ పాలిటీ. ఓకేనా? వీళ్ళు ఏమన్నారు? పూర్వ చారిత్రక సంస్కృతులు అంటే శాతవాహనులు కూడా రాకముందు, ఓకేనా, అంతకుముందు కుబేరుడు, ఇవి సంథింగ్ ఉన్నాయి. అలాగే చారిత్రక పూర్వం అంటే మనకు బేతంచెర్ల, బెలుం గృహలు ఇవన్నీ ఉన్నాయి కదా. అక్కడ ఆదిమానవుడు నివసించినప్పుడు కర్నూలు, కడప, కొన్ని తిరుపతి ఇలాంటి ప్లేస్లో కొన్ని పాత పాండవ గృహలు ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఎక్కడెక్కడ ఉన్నాయి. మనకు చారిత్రక పూర్వం అంటే అవి ఎక్కడ ఉన్నాయి తప్ప ఇంకేమైనా అడుగుతాడా? ఇంకేమి అడగలేడు. ఓకేనా? అవి ఎక్కడున్నాయి, ఏ యుగ మానవుడు అక్కడ నివసించాడు, ఏ పనిముట్లు వాడాడు అనే ఆధారాలకు సంబంధించి ఏమన్నా ఉంటే పురావస్తు ఆధారాల గురించి తెలుసుకోండి. ఓకేనా? తర్వాత శాతవాహనులు, ఇక్షాకులు, విష్ణుకుండీలు, వెంగి లేక తూర్పు చాళుక్యులు, ఆంధ్ర చోళుల గురించి అడిగారు. ఇది ఫస్ట్ యూనిట్లో ఇది ఉంది. అంటే శాతవాహనులు ఆర్థికంగా అంటే వారి యొక్క వ్యాపార వాణిజ్యం ఎలా ఉండింది అనేది మనం చూసుకోవాలి. ఎలాంటి వ్యాపారాలు చేశారు, వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీద ఆధారపడిందా, వ్యాపారం మీద ఆధారపడిందా, ఏ దేశాలతో వ్యాపారం చేశారు, రోమ్తో ఏ విధంగా చేశారు, ఇవన్నీ అంశాలు ఏదైనా విదేశీ చారిత్రక ఆధారాలు, స్వదేశీ చారిత్రక ఆధారాలు వీరి యొక్క ఆర్థిక వ్యవస్థను తెలియజేస్తున్నాయా. సేమ్ మతపరమైన అంటే ఆ కాలంలో మతపరమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసుకోవాలి. దీనికి కూడా కరీం సార్ బుక్ తీసుకోండి, తెలుగు అకాడమీ బుక్ తీసుకోండి, సరిపోతుంది. ఓకేనా? తెలుగులో చదివేవాళ్ళు, ఇంగ్లీష్కి చదివేవాళ్ళకి చెప్తాను వేరే బుక్ అయినా కరీం సార్ బుక్ తీసుకోండి. ఓకే, ఇంకా వేరే బుక్ అయినా తీసుకోండి. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ప్రైవేట్ బుక్ చదివినంత మాత్రాన్ని మీరు ఉద్యోగం సాధించలేరు. ఖచ్చితంగా తెలుగు అకాడమీ బుక్ తీసుకోండి. ఈ బుక్లు పదే మీరు చదివితేనే సక్సెస్ కాగలరు. ఓకేనా? ఈ శాతవాహనులు, ఇక్షకుల గురించి అలాగే తీసుకోండి. ఇక్షకులు మహా అంటే 4 రాజులు ఉన్నారు అంతే. ఇక్షకులు అయితే దాదాపు ఒక 30 మంది రాజుల గురించి చదవాలి. సో వారి కాలంలో వాస్తుశిల్పం ఎలా ఉండింది, వాళ్ళు ఏ కట్టడాలు తీసుకొని వచ్చారు,
ముఖ్యంగా వీళ్ళ వ్యవస్థ అంతా ఎక్కడ తిరుగుతుంది అంటే నాగార్జున కొండ దగ్గరే తిరుగుతుంది. నాగార్జున కొండలోని వీళ్ళంతా ఉంది, అక్కడే వీళ్ళ యొక్క విజయపురి ఇవన్నీ అక్కడ చారిత్రక ఆధారాలు, యజ్ఞశ్రీ శాతకర్ణి, ఓకేనా, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని గౌతమ పుత్ర శాతకర్ణి వీళ్ళని ఎక్కువ ఫోకస్ చేసి చూడండి, ఇక్కడ మీకు అర్థమైపోతుంది. తూర్పు చాళుక్యులు ఆంధ్రప్రదేశ్ను ప్రాచీన భారతదేశంలో ఎక్కువ రోజులు పరిపాలించింది ఈ తూర్పు చాళుక్యులు. వీరి యొక్క ప్రభావం భారతదేశంలో ఎక్కువ ఉంది. ఈవెన్ మనం ప్రజెంట్ చేసుకునే జాతరలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ప్రవేశపెట్టినట్టు మన యొక్క అనేక కొన్ని నమ్మకాలు అవి కూడా తూర్పు చాళుక్యులు. వీరు బాదమి చాళుక్యుల తమ్ముడైనటువంటి కుంజవిజు తమ్ముడు ఈ పులికేశి II ఉన్నాడు కదా, ఆ కుంజవిజు వర్ధనుడు ఈ యొక్క తూర్పు చాళుక్యుల వంశాన్ని స్థాపిస్తాడు. ఏదైతే మన కోస్తా తీరంలో ఉంటుంది ఇది. సో ఈ యొక్క తూర్పు చాళుక్యుల గురించి ముఖ్యంగా మనం చాలా రాజరాజ నరేంద్రుడు, నన్నయ్య, వీళ్ళంతా తిక్కన, వీళ్ళంతా సంబంధించినంత ఈ పీరియడ్లో మనకు వస్తారు. ఓకే, రాజరాజ నరేంద్రుడు ఆస్థానంలో ఎవరెవరు ఉన్నారు ఏంటి ఇవన్నీ కూడా చూసుకోండి. అలాగే ఆంధ్ర చోళులు, సో ఇది చాలా తక్కువ వెయిటేజ్ ఉంటుంది. తర్వాత తెలుగు భాష, కళలు మరియు వాస్తుశిల్ప వీటి గురించి చూసుకోండి. ఓకేనా. తర్వాత 11 నుంచి 16 శతాబ్దంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన వీరు వంశాలు ఉన్నాయి. కాకతీయులు, విజయనగరం, వీళ్ళందరి గురించి తెలుసుకోవాలి. అదే అది చెప్పాడు డైరెక్ట్. ఓకేనా. 11 మరియు 16లో తెలుగు భాష, కళ, వాస్తుశిల్ప. ఎందుకంటే కాకతీయులైనా మెయిన్ చూసుకోవాల్సింది తెలుగు భాషకు సాహిత్యమే వాళ్ళది మెయిన్. విజయనగరం అయితే ఇంకా సాహిత్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కళల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వాటి గురించి మెయిన్ చూసుకోండి. ఓకేనా. దాని గురించి చెప్పాడు. 11 నుంచి 16 మధ్యలో వాళ్ళే పరిపాలించింది ముఖ్యంగా మనకు. తర్వాత రెడ్డి రాజులు, వీళ్ళ గురించి మనం ఫోకస్ చేయాలి. తర్వాత యూరోపియన్ ఆగమనం అవునా. తర్వాత జస్టిస్ పార్టీ గురించి ఎందుకు ఇస్తారంటే అది మనం ఆంధ్ర ఒకప్పుడు తెలంగాణ మద్రాస్థానంలోనే మన ఏపీ కూడా కలిసి ఉంది కాబట్టి దాని గురించి చూసుకోండి. తర్వాత కమ్యూనిస్టులు, జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు. అంటే జమీందారీ ఉద్యమాలు అంటే మహా అంటే మనకి ఎక్కువ జరగలేదు. తూర్పుగోదావరి జిల్లా, శ్రీకాకుళము, విజయనగరము, నెల్లూరు ఇక్కడే మెయిన్ జరిగింది. ఓకే, వాటి గురించి చూసుకోండి. తర్వాత నాటక సంస్థలు, మహిళల భాగస్వామ్యం యొక్క స్వతంత్ర ఉద్యమంలో. తర్వాత జాతీయవాద కవిత్వం, విప్లవ సాహిత్యం, వీటి గురించి చూసుకోండి. విప్లవ సాహిత్యం అంటే శ్రీశ్రీ వీళ్ళు ఉన్నారు కదా మన తెలుగు సాహిత్యం, విప్లవ సాహిత్యం. తర్వాత గుర్రం జాషువా వీళ్ళంతా కుల ఉద్యమాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. మన శ్రీశ్రీ అయితే విప్లవాత్మకమైనటువంటి రచనలు చేశారు, వాళ్ళ గురించి మనం ఫోకస్ చేయాలి. ఓకేనా. తర్వాత గరిమెల సత్యనారాయణ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత మహిళల భాగస్వామ్యం అంటే డొక్కా సీతమ్మ, రీసెంట్గా మన మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఆమె పేరు పెట్టారు మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రోద్బలంతో. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరైతే తీసుకొచ్చారో మద్యపానకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లాలో ఎవరు పోరాడినారో లేడీస్. సో ఈ స్వతంత్ర ఉద్యమ కాలంలో మహిళలు దుర్గాబాయి దేశ్ముఖ్ కానీ, సరోజిని నాయుడు కానీ వీళ్ళు ఎలాంటి కృషి చేసినారు ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అన్నపూర్ణాదేవి అయితేనేమి సహకారక ఉద్యమ కాలంలో గాంధీజీకి ఏ విధంగా హెల్ప్ చేసింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అన్ని చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడింది, ఆ మహాసభలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు దారితీసినటువంటి పరిస్థితులు. తర్వాత 2056 నుంచి 2024 మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు, విశాలాంధ్ర ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మనకు 75 మార్క్స్ ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకోవాలి. తర్వాత పార్ట్ బిలో భారత రాజ్యాంగంలో మీరంతా ప్రాథమిక హక్కుల గురించి క్వశ్చన్లు వస్తాయనుకుంటే మూర్ఖత్వం. ఫస్ట్ యూనిట్లో మనకు రాజ్యాంగం యొక్క లక్షణాలు, ప్రాథమిక హక్కులు, ప్రవేశిక, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, రాజ్యాంగ సవరణ, తర్వాత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణం వీటి గురించి ఉంది. సో వీటిని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలనేది నేను భవిష్యత్తులో చెప్తాను. దీనికి మీకు కృష్ణప్రదీప్ బుక్ తీసుకోండి, లక్ష్మీకాంత్ బుక్ తీసుకోండి, అలాగే వీలైతే ఖచ్చితంగా తెలుగు అకాడమీ బుక్ చదవండి. ఓకేనా. తెలుగు అకాడమీ బుక్ మీరు ఏ విధంగా చదవాలనేది నేర్పిస్తుంది. ఓకేనా. ఆ బుక్కులు చదివిన తర్వాత మీరు ఏ బుక్కులు చదివినా కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. నేను ఎందుకు చెప్తాను తెలుగు అకాడమీ బుక్లోనే పదే అర్థం చేసుకోండి. ఓకేనా. మీరు ఇప్పటి వరకు పాలిటీ అంటే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, తర్వాత లక్షణాలు, ప్రాథమిక విధులు, రాజ్యాంగ సవరణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవే చూసుకుంటారు, ఇవి కాదు ఇంకా ఉన్నది. ఓకేనా. అలాగే మళ్ళీ ఏమన్నాడు, భారత ప్రభుత్వ నిర్మాణం, విధులు. ఓకేనా. అంటే ఈ కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ, ఓకేనా, తర్వాత శాసనశాఖ వీటి గురించి తెలుసుకోమన్నాడు. ఏకసభ, ద్విసభ వాటి గురించి, అలాగే న్యాయ వ్యవస్థ గురించి, న్యాయ సమీక్ష గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ పెట్టుకుంటాయి, న్యాయ సమీక్ష క్రియాశీలతకు సంబంధించిన రాజ్యాంగంలో ఆర్టికల్ ఏదైనా ఉందా, దానికి సంబంధించి ఇంపార్టెంట్ కేసెస్ అయితేనేమి. సుప్రీంకోర్టు ఈ మధ్య నిరంతరం వార్తల్లో ఉంది. పిల్లు గురించి, ప్రజా వాణిజ్యాల వ్యాజ్యం గురించి, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం గురించి, వీటన్నిటి కోణంలో మీరు చూసినప్పుడే మీరు మంచి స్కోర్ చేయగలుగుతారు. అలాగే యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన కార్యనిర్వాహకాల పంపిణీ, రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన మరియు ఆర్థిక సంబంధాలు,
రాజ్యాంగబద్ధ సంస్థలు ఏమేమి ఉన్నాయి, వాటి అధికారాలు ఏంటి, విధులు ఏంటి, వాళ్ళకి కాలపరిమితి ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోండి. అలాగే మానవ హక్కుల కమిషన్ గురించి ప్రత్యేకంగా ఇచ్చాడు కాబట్టి దాని గురించి చూడండి. లోకాయుక్త గురించి అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఎప్పుడు ప్రవేశపెట్టారు, లోక్పాల్ పరిధిలోకి ఎవరు వస్తారో, ఆ చట్టం ఏంది, రాజ్యాంగ సవరణలు ఇవన్నీ చూసుకోండి. అలాగే సమాచార హక్కు చట్టం గురించి కూడా ఇచ్చారు. ఓకేనా. అలాగే కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. మీకు తక్కువైనా కూడా 5-6 ప్రశ్నలు వస్తాయి దీని నుంచి. ఓకేనా. రాజమన్నార్ కమిషన్ ఏం చెప్పింది, సర్కారియా కమిషన్ ఏం చెప్పింది, ఈరోజు మనకు ఒక పోస్ట్ కూడా చెప్పాను. ఓకేనా. రాష్ట్రపతి పాలన ఈ ఆర్టికల్ ప్రకారం విధిస్తారు, దాని గురించి నిబంధనల గురించి చెప్పినటువంటి కమిషన్ ఏంటి అని 1956 మనకు రాష్ట్రపతి పాలన గురించి చెప్తే, సర్కారియా కమిషన్ దాని గురించి చెప్తుంది. దాని గురించి మీకు నోట్ మేకింగ్ కూడా ఇస్తాను నేను. ఓకేనా. తర్వాత భారతదేశంలో రాజకీయ పార్టీ వ్యవస్థ గురించి ఇచ్చారు. ఓకేనా. జాతీయ మరియు రాష్ట్రాల పార్టీల గుర్తింపు గురించి, ఎన్నికల సంస్కరణలు, పార్టీ ఫిరాయింపు, అంటే ఎన్నికల వ్యవస్థ గురించి బాగా చూసుకోండి. ఓకేనా. అదే ఎన్నికల కమిషన్ గురించి, మన భారతదేశం ఎన్ని గుర్తింపు పొందిన జాతీయ పార్టీలను, రాష్ట్రీయ పార్టీలను, ఏ విధంగా పార్టీలు గుర్తింపిస్తారు. అలాగే ఉన్నాడు పార్టీ ఫిరాయింపు చట్టం. ఓకేనా. 1988లో ఒకసారి జరిగింది, తర్వాత 2003లో ఒకసారి జరిగింది. సో సవరణ జరిగింది ఒక రాజీవ్ గాంధీ పీరియడ్లో, తర్వాత వాజ్పేయి పీరియడ్లో. ఇవన్నీ కూడా మీరు ఫోకస్ చేసి చూడాల్సింది. తర్వాత లాస్ట్గా ఉండేది స్థానిక సంస్థల గురించి ఉంది. అశోక్ మెహతా కమిటీ, బలవంతరావు మెహతా కమిటీ, 73, 74 రాజ్యాంగ సవరణ గురించి వెరీ ఫోకస్ చేసి చూసుకోండి. దీన్ని చెప్తూ 1952 కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి కూడా ఇచ్చారు. ఓకే. వీటి గురించి మీరు ఎక్కువ చూసుకోండి. ఇది 150 మార్కులకు. దీనికి నేను చెప్పిన బుక్లు మీరు పదే రెఫర్ చేసి మీకంటూ ఓన్ నోట్స్ అనేది ఉండాలి. ఫుల్ నోట్స్ ఉండాలి. ఆ ఫుల్ నోట్స్ పదే చదివిన తర్వాత మీకు తెలియకుండానే క్వాలిటీ మొత్తాన్ని ఇలా 5 పేజీల్లో మీరు రాయగలుగుతారు. అంటే ఎగ్జామ్ ముందర ఇలా అని మీరు చేయగలుగుతారు. రోబోలే అవసరం కాదు, మనుషులు కూడా చేయగలుగుతారు కృషి ఉంటే. ఓకే. కష్టపడితే. ఓకే. నిరంతరం ఈరోజు కష్టపడి నేనేదో క్లాస్ చెప్తే తర్వాత ఆగిపోవడం కాదు. ఓకేనా. అలాగే మనకి సెకండ్ పేపర్ అంటే భారతదేశ మరియు భారత ఆర్థిక వ్యవస్థ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏమన్నారు పేపర్ ఈ ఫస్ట్ యూనిట్లో ఎకానమీలో భారతదేశం యొక్క నేషనల్ ఇన్కమ్ గురించి అడిగారు. అలాగే ఆర్థిక సంస్కరణ గురించి కూడా ఇచ్చాడు. అలాగే నీతి ఆయోగ్ గురించి ఇచ్చాడు. సో ఈ యొక్క జాతీయ ఆదాయం గురించి కంప్లీట్ తెలుసుకోండి. అలాగే సంస్కరణలు 1991 సంస్కరణలు వాటి గురించి తెలుసుకోండి. పంచవర్ష ప్రణాళికల గురించి తెలుసుకోండి. నీతి ఆయోగ్ గురించి పూర్తి సమాచారం గురించి తెలుసుకోండి. ఓకేనా. తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ గురించి ఇచ్చాడు 2వ యూనిట్లో. అంటే బ్యాంకింగ్ అంటే మెయిన్ ఆర్బీఐ గురించి, తర్వాత ద్రవ్యోల్బణం గురించి. ద్రవ్యోల్బణం ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. ఓకేనా. సిఆర్ఆర్ పెంచడము, ఓకేనా, బ్యాంక్ రేట్లు పెంచడము, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఇవే దాని గురించి చెప్పేది అక్కడ. ఫస్ట్ సిలబస్ మీరు అర్థం చేసుకుంటే నాలెడ్జ్ మీకు వచ్చి ఉండాలి. వస్తే అన్నీ ఈజీ ఏం కాదు. ఎఫ్డిఐలు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకేనా. ఇప్పుడు మనం రీసెంట్గా మనకు విశాఖపట్నంలో డేటా సెంటర్ వస్తుంది కదా, అత్యధిక ఎఫ్డిఐలు వస్తున్నాయి. సో ఇలాంటి కోణంలో మరి అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. మరి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే విదేశాలతో మన వర్తక వాణిజ్యం ఏ విధంగా ఉంది, ఎక్కడ లోటు ఉంది. రీసెంట్గా మనకు అమెరికా మన మీద సుంకాలు పెంచడం వల్ల మన యొక్క విదేశీ ఎగుమతులని కొంత మటుకు తగ్గింది. ఈ పాయింట్ ఇప్పుడు ఫోకస్ చేసి చూడాలి. అలాగే జిఎస్టీ 2.0 సంస్కరణలు వచ్చాయి, దానికి కూడా ఇచ్చారు. అలాగే బడ్జెట్ గురించి ఖచ్చితంగా చదవాలి. బడ్జెట్ గురించి చదవకపోతే మీకు మార్కులు ఏమీ రావు. బడ్జెట్, రీసెంట్ బడ్జెట్ సర్వే, ఆర్థిక సర్వే మొత్తం నేను చెప్పిన ఎకానమీ అంతా దాంట్లోనే ఉంటుంది. ఏ కంటెంట్ దంచి ఆ కంటెంట్కి దాంట్లో దోసేయడమే. సర్వే వాటిని చదువుకొని బ్యాంకింగ్ గురించి ఏముంది, ఓకేనా, వ్యవసాయం గురించి ఏముంది, పారిశ్రామిక గురించి ఏముందని చదువుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత నెక్స్ట్ 3వ యూనిట్ ఏముంది, వ్యవసాయము, పారిశ్రామిక రంగము, సేవా రంగము. అవి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యిండే, ఏ రంగాలు ఏంటి, వాటి కోసం ప్రభుత్వం ఎలాంటి సంస్కరణలు తీసుకొని వచ్చింది, మన భారతదేశం వ్యవసాయ రంగం వాటి పరంగా ఎంత ఉంది ఏంటి అనే అంశాలన్నీ కూడా మీరు పూర్తిగా చదువుకోవాలి. అవునా. కనీస మద్దతు ధర అయితేనేమి, ఇష్యూ ధర అంటే ఏంటి, ఓకేనా, ఇవన్నీ. ఓకేనా. ఇవి దీని గురించి చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్, సేమ్ దాన్ని ఆంధ్రప్రదేశ్కి అప్లై చేయడం అంతే. ఆంధ్రప్రదేశ్ కూడా ఇండియాని ఏ విధంగా చదువుకుంటాం, మిగతాది కూడా ఆంధ్రప్రదేశ్ని అప్లై చేసుకుంటూ చదవమని చెప్తున్నారు అంతే. ఆంధ్రప్రదేశ్ యొక్క దేశ జాతీయ ఆదాయం ఎట్టుంటుందో ఆంధ్రప్రదేశ్ కూడా స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ఉంటుంది, జిఎస్డిపి అంటారు. దానికి సంబంధించినటువంటి మొత్తం తలసరి ఆదాయము, ఆదాయ పన్నులు ఎంత, రాష్ట్రానికి అప్పులు ఎలా ఉన్నాయి, వడ్డీ చెల్లింపులు అయితేనేమి, కేంద్ర సాయము, విదేశీ సాయం సంబంధించిన ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయి. ఇప్పుడు మనము మనకు విశాఖ చెన్నై కారిడార్ ఉంది, దానికి ఆసియా బ్యాంక్ ఇవన్నీ మనకు సహకారం చేస్తుంది. ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ మనకి ఇంపార్టెంట్. ఓకేనా. అలాగే సైన్స్ ఇవి 75 మార్కులకు. ఎకానమీకి వచ్చేసరికి ఐఎస్ఎన్ రాజు చదవండి, తెలుగు అకాడమీ బుక్లు చదవండి. ఖచ్చితంగా మీరు పిఐబి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, అది ఖచ్చితంగా ఫాలో అయితేనే మీరు సక్సెస్ కాగలుగుతారు. ఎకానమీకి 3 చేయాల్సింది మీరు. తెలుగు అకాడమీ బుక్, ఐఎస్ఎన్ రాజు మీకు సరళ భాషలో అర్థమయ్యే భాషలో ఉంటుందని చెప్తున్నాను, అది బాగుంటుంది.
వాస్తవంగా చెప్పాలంటే మన తెలుగులో ఉండే ఐఎస్ఎన్ రాజు అయినా, చిరంజీవి సార్ బుక్ అయినా, ఐఎస్ఎన్ రాజు సార్ బుక్ అయినా కూడా ఏ బుక్కులు కూడా అంత స్టాండర్డ్ లేవు, ఈవెన్ దో తెలుగు అకాడమీ బుక్ అయినా కూడా. మీకు నాలెడ్జ్ ఉంటే ఇంగ్లీష్ బుక్ రమేష్ సింగ్ సార్ బుక్ కాదు కానీ నితిన్ సింగ్ అనే బుక్ చాలా మీకు అర్థమయ్యే భాషలో ఉంటుంది, ఇంగ్లీష్ బుక్, అది చదువుకోండి. మేము ఆ బుక్ మేము చదవలేము సార్ అన్న వాళ్ళు పిఐబి ఒక తెలుగు అకాడమీ బుక్, మన ఐఎస్ఎన్ రాజు సార్ బుక్ చదువుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఈ ఎకానమీకే. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చే లోపల మీరు ఖచ్చితంగా పిఐబిని ఫాలో కావాల్సింది, ఇది కూడా పిఐబి ఫాలో కావాలి. అలాగే ఇంగ్లీష్ బుక్లు చదివితేనే మీకు దీంట్లో సక్సెస్ కాగలుగుతారు. మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే తెలుగులో కరెంట్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి మంచి బుక్కులు లేవు. నేను ఏ బుక్ తెలుగులో రెఫర్ చేయను. ఓకేనా? తెలుగు అకాడమీ బుక్లు మీరు వీరైతే చదువుకోండి, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదువుకుంటూ దాన్ని స్టాండర్డ్లోకి మీరు అప్లై చేసుకునే సామర్థ్యం ఉంటే దీంట్లో మంచి స్కోర్ వస్తుంది. లేదు సార్ మీకు దీంట్లో ఎన్విరాన్మెంట్ ఎక్కువ ఫోకస్ ఇచ్చాడు, శంకర్ ఐఏఎస్ బుక్ ఉంది, దానికి మీరు చదివితేనే సక్సెస్ కాగలుగుతారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. తెలుగులో అయితే కన్నా చాలా బుక్లు ఉన్నాయి, అవి చదవండి మార్కెట్లో, మీ ఇష్టం. నేను ఏదైతే నేను ప్రిఫర్ చేయను. తెలుగు అకాడమీ బుక్ చదువుతూ మీకు నచ్చిన బుక్ చదువుకొని ఖచ్చితంగా పిఐబి, తర్వాత ఈనాడు, హిందూ, తర్వాత సాక్షి పేపర్ను ఫాలో కాండి, సరిపోతుంది. ఓకేనా? సాంకేతిక మిషన్ల విధానాలు మరి అప్లికేషన్లు అంటే ఏమన్నా ఇచ్చారు, జాతీయ ఎస్ఎన్టీ విధానాలు అంటే రీసెంట్ 2013 ఇప్పటి వరకు అమల్లో ఉండేది, 2025 ఇంకా అమల్లోకి రాలేదు, ఓన్లీ డ్రాఫ్ట్ మాత్రమే. ఓకేనా? దాని గురించి స్పేస్ టెక్నాలజీ, తర్వాత లాంచింగ్ వెహికల్స్ ఆఫ్ ఏవేమి మన ఇండియాలో ఉన్నాయని అది చెప్తున్నారు. ఓకేనా? వాటి అప్లికేషన్స్, ఇండియన్ స్పేస్ సైన్స్ మిషన్స్ గురించి తెలుసుకున్నారు. తర్వాత డిఆర్డిఓ గురించి తెలుసుకోవాలి. ఓకేనా? తర్వాత ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1982 అనుకుంటాను తీసుకొని వచ్చినాం, ఇందిరాగాంధీ పీరియడ్లో. సో దాని గురించి తెలుసుకోండి. తర్వాత ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటీ గురించి తెలుసుకోవాలి. ఈ గవర్నెన్స్ గురించి, సైబర్ సెక్యూరిటీ గురించి, వెరీ ఇంపార్టెంట్. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. సైబర్ సెక్యూరిటీ గురించి పాలసీలు, తర్వాత న్యూక్లియర్ టెక్నాలజీ గురించి చూసుకోండి. ఓకేనా? న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్ ప్రాజెక్టులు ఎక్కడ, భారత జల కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ మనం న్యూక్లియర్కి ఎలాంటి దేశాలతో ఒప్పందం చేసుకున్నాము ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు ఫస్ట్ యూనిట్లో చూసుకోవాలి. తర్వాత సెకండ్ యూనిట్ అంటే ఎనర్జీ నిర్వహణ గురించి ఉంది. రిన్యూవల్ ఎనర్జీ ఎంత శాతం ఉంది, ఎలాంటి మన ప్రాజెక్టులు భారతదేశంలో ఉన్నాయి, రిన్యూవల్ ఎనర్జీ వల్ల ఎలాంటి ప్రయోజనం ఏంటి. ఓకేనా? తర్వాత సాంప్రదాయ ఇంధనాల వల్ల నష్టాలు ఏంటి మనం ఏ స్టేజ్లో ఉన్నాం, భారత్ స్టేజ్ BS6 వాటి గురించి, స్టేజెస్ గురించి అన్నీ కూడా మనం తీసుకోవాలి. వాటి గురించి ఎలాంటి కార్యక్రమాలు తీసుకొని వచ్చినాయి, మనం ఏ లెవెల్లో సౌరశక్తిలో కానీ వీటి గురించి ఎలాంటి పథకాలు ఉన్నాయి, పవనదానికి ఎలాంటి పథకాలు ఉన్నాయి, జల విద్యుత్ సంబంధించి ఎలాంటి పథకాలు ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవాలా. భారతదేశం ఏ విధంగా ముందంజలో ఉంది, అదే SDG గోల్స్, సుస్థిరాభివృద్ధి గోల్స్ సాధించడానికి ఎలాంటి ఉంది, పంచామృత లక్ష్యాల గురించి కానీ, భారతదేశం రీసెంట్గా G20 సమావేశంలో కూడా ఈ పునరుత్పన్నాలకు రీయూనల్ ఇంజిన్ గురించి నొక్కి మన 2025 మనకు నవంబర్లో శనివారం జరిగినటువంటి G20 సమావేశంలో కూడా నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అవన్నీ చూసుకుంటేనే మనం మంచి స్కోర్ చేయగలుగుతాం. తర్వాత ఎన్విరాన్మెంట్ గురించి, తర్వాత జీవవైవిధ్యం గురించి ఉంది 3వ యూనిట్. జీవవైవిధ్యం గురించి అయితే మీరు ఖచ్చితంగా సిలబస్ చూసుకొని శంకర్ ఐఏఎస్ బుక్ చదవాలి. లేని పక్షంలో మీరు పిఐబి నోట్స్ ఫాలో అవుతూ దాన్ని నోట్ చేసుకోండి. ఖచ్చితంగా గ్రూప్ 2 సాధించాలంటే నోట్ మేకింగ్ మీరు కొంతంగా చేసుకోవాలి. బుక్కులు బట్టి కొడితే ఉద్యోగాలు రావు, మీరు చదివేది అర్థం చేసుకుంటేనే మీకు అవుతుంది. ఓకేనా? తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థాల నిర్వహణ. ఓకేనా? అవి ఎక్కడెక్కడ పారేసి రీయూజ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎలాంటి తీసుకొని వచ్చినారు, పర్యావరణ కాలుష్యాలు ఏంటి. ఓకేనా? భారతదేశం వాటి కోసం ఎలాంటి ప్రణాళికలు తీసుకుని వస్తుంది, ప్రభుత్వ పథకాలు, ఈ పాయింట్ ఆఫ్లో బయో రెమిడియేషన్, ఇవన్నీ కూడా మీరు చాలా ఫోకస్ చేసి చూడాలి. మీరు సిలబస్ చూడండి, మీకు అర్థమవుతుంది. తర్వాత పర్యావరణం మరియు ఆరోగ్యం, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్, ఎలాంటి జబ్బులు వస్తాయి, సుస్థిరాభివృద్ధి డెవలప్మెంట్ గోల్స్ గురించి అయితేనే, సముద్ర ఆవరణ వ్యవస్థ, ఓజోన్ పొర గురించి ఎలాంటి ఒప్పందాలు ఉన్నాయి, క్లైమేట్ చేంజ్ గురించి ఎలాంటి చట్టాలు తీసుకొచ్చి, భారతదేశం ఎలాంటి ఉంది, ఇవన్నీ కూడా మనకి గ్రూప్ 2లో 75 మార్కులకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. సో మెయిన్స్లో ఎవరైతే మంచి స్కోర్ చేయగలుగుతారో వాళ్ళే రేస్లో ఉంటారు. ఒకసారి పేపర్ ఈజీగా వచ్చిందని చెప్పి నెక్స్ట్ ఇయర్ అలాగే ఉంటుందని అనుకోవద్దండి. ఓకేనా? పేపర్ ఈజీగా ఉన్నంత మాత్రం మీరు ఏమైనా ఉద్యోగాలు సంపాదించినారా? లేదు. కష్టంగా ఉన్నంత మాత్రం సంపాదించారా? లేదు. సో మీకు ఇవన్నీ కాదు, మీ దగ్గర మంచి నాలెడ్జ్, పేపర్ కష్టము సులభము అనేది మీరు సబ్జెక్ట్ను చదివే కోణం పైన ఆధారపడి ఉంటుంది. ఇది మీకు గ్రూప్ 2 సిలబస్ బాగా చదువుతారని ఆశిస్తున్నాను. అలాగే మీకు నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలనేది నేను పాలిటీకి సంబంధించి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి చేశాను, చూడండి. సో ఇది మీకు నేను పోస్ట్ చేస్తాను, మన వీడియో ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా నేను పోస్ట్ చేస్తాను. మీకు ఒకటి ట్రయల్ పెట్టాను, నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలనేది. మీకోసమే నాకు ఇప్పుడు యాక్చువల్లీ నాకు 6 గంటలకు జాబ్ అయిపోయిన తర్వాత ఆ తక్కువ టైంలో మీకోసం వీడియో చేయదలిచాను. సో నేను చెప్తున్నాను, ఒక్క విద్యార్థి అయినా సరే, మన క్లాస్ వల్ల అయితేనేమి, మన నోట్ మేకింగ్ వల్ల కానీ వాళ్ళ ఒక ఆలోచన తీరు మారి
ఉద్యోగం వస్తే నేను చాలా ఆనందపడతాను. ఎందుకంటే మార్పు అనేది ఎక్కడైనా సరే ఒక అడుగుతోనే మొదలవుతుంది. అది నా యొక్క ప్రేరణ ద్వారా జరిగిందంటే నేను చాలా ఆలోచిస్తాను. ఎందుకంటే నేను ఒక భారతీయుడిగా ఒక ఒక మంచి సమాజాన్ని నిర్మించడం కోసం నా వంతు సహకారంగా నేను ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని ప్రసాదించడంలో ముందే ఉంటాను. సో గుర్తుపెట్టుకోండి, మనం ఏ పనులైనా చేసి చెడిపోతాం, కానీ చదువు నమ్ముకుంటే ఖచ్చితంగా చెడిపోము. సో చదువుకుంటే విద్యార్థులు స్నేహం చేయండి. చెడు సహవాసాలు చాలా ప్రమాదకరం. కాబట్టి గట్టిగా చదువుకోండి. స్టడీ హాల్స్లో కూడా మీరు గట్టిగా ప్లాన్ వేసుకొని చదవండి. ఓకేనా? ప్రతిరోజు మినిమము ఇప్పటి నుంచి మీరు నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా 6 అవర్స్ చదవండి. తక్కువ ఉంటే 6 అవర్స్. ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు. ఓకే, జై హింద్.